సో ఐవీఎఫ్ అయింది, పికప్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది. సో పేషెంట్కి ఏమేమి టిప్స్ చెప్పచ్చు టు ఇంక్రీజ్ సక్సెస్? సో మెయిన్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవ్వడము, ఎంబ్రో ట్రాన్స్ఫర్ అవ్వడము ఆల్మోస్ట్ విల్ టేక్ 1 to 1.5 months. సో ఒక్కొక్కసారి పేషెంట్ స్కానింగు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా పోస్ట్పోన్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 2 to 3 months అనుకోండి. సో ఈ టైంలో అంతా అదే ఆలోచిస్తూ ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు, నిద్ర ఉండదు. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది ఫైనల్ స్టెప్. సో దాని తర్వాత పేషెంట్ కొంచెం రిలాక్స్ అయిపోవాలి. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి మెయిన్. సో వీళ్ళకు ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ ఉంటాయి, ఎకోస్పిన్ ఉంటుంది, బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, సపోర్టివ్ మెడికేషన్స్ అండ్ ప్రీప్రోబయాటిక్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి వల్ల ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అనిపిస్తుంది. సో వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ గెయిన్ అనిపిస్తుంది. సో వాళ్ళు హెవీ వెయిట్ లిఫ్టింగు, హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా చిన్న చిన్న ఇంట్లో పనులు చేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఇండియన్ టాయిలెట్స్ వాడుకోవచ్చు, కింద వాష్రూమ్కి వెళ్ళచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు, కుకింగు, వర్కింగు, ఆఫీస్కి వెళ్ళడం అవన్నీ చేసుకోవచ్చు. సో హెవీ ఎక్సర్సైజ్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఒక్కటే అవాయిడ్ చేయమంటాం. సో చాలామంది పేషెంట్స్ ఎంబ్రో ట్రాన్స్ఫర్ అయిపోయింది అసలు కదలకుండా పడుకుంటారనమాట. సో యాక్చువల్లీ అది నెగటివ్ ఎఫెక్ట్ అనమాట. సో అలా ఎప్పుడు ఉండకూడదు. సో మనం యాక్టివ్గా ఉంటేనే కొంచెం పేషెంట్ డివియేట్ అవుతారు, స్ట్రెస్ తగ్గుతుంది, బ్లడ్ సప్లై పెరుగుతుంది, ఫ్రీ మోషన్ కానివ్వండి, డైజెషన్ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ హార్మోన్స్ వల్ల ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ వస్తుంది. ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వాటరు అవన్నీ తీసుకోవాలి. అండ్ ట్రావెలింగ్ ఒక్కటి అవాయిడ్ చేయమంటాం. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ట్రావెలింగ్లో ఏదైనా మెడిసిన్స్ మర్చిపోవడం కానీ, టైం సరిగా వేసుకోవడం కానీ ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ మెడికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఎక్స్ట్రా ఏదన్నా వాళ్ళకి ఫీవర్ వచ్చినా, డయేరియా, మోషన్స్, ఏదైనా వెదర్ చేంజ్ వల్ల, ఫుడ్ చేంజ్ వల్ల ఏదైనా ఎక్స్ట్రా ప్రాబ్లం వస్తే ఇంకా అడిషనల్ మెడికేషన్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం అవుతుంది. సో అందుకని టూ మచ్ ట్రావెలింగ్ కూడా ఒక్కటే అవాయిడ్ చేయమంటాం. ఇంకొకటి రోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడము, సో అది కూడా ఒకటి నాట్ అడ్వైజబుల్. సో డాక్టర్ ఏ డేట్కి ఇచ్చారు, ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత 10 daysకి ఇచ్చారా, 12 daysకి ఇచ్చారా, దాన్ని బట్టి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ సీరం బీటా హెచ్సిజీ కానివ్వండి, డాక్టర్ ఏ విధంగా చెప్పింటే ఆ విధంగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అండ్ టైమ్లీ మెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి హార్మోన్స్ అన్నీ హాఫ్ లైఫ్ ఎంతలో ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు టైమ్లీ మెడికేషన్స్ అండ్ ఏ టైంకి ఒకే టైంకి వేసుకోవాలి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ట్యాబ్లెట్ ఏది మిస్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ప్రతి ట్యాబ్లెట్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఒకటి ఎండోమెట్రియం మెయింటైన్ చేయడానికి, ఒకటి బ్లడ్ సప్లై పెరగడానికి, ఒకటి బ్లడ్ థిన్నింగ్, ఒకటి ఇమ్యూనో మాడ్యులేటర్, అలా రకరకాల ప్రీప్రోబయాటిక్ అలా ఉంటాయి కాబట్టి ఒకే టైంలో మెయింటైన్ చేయాలి. తర్వాత ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఏదైనా కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, డాక్టర్ చెప్పకుండా మీరే వెళ్ళి కొనడము అది కూడా నాట్ అడ్వైజబుల్. సో ప్రతిదీ డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. సో ఆల్రెడీ వీళ్ళకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నట్స్, సీడ్స్, హోల్ గ్రెయిన్స్ అంటాం. హోల్ గ్రెయిన్స్ వాటి వల్ల ఏమవుతుందంటే ఫ్రీ మోషన్ వస్తుంది. సో వీళ్ళు ఎక్కువ సెడెంటరీ, ఎక్కువ వర్క్ చేయరు కాబట్టి కొంచెం వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు బి కాంప్లెక్స్ విటమిన్ వెళ్తుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో ఒకందుకు వెయిట్ గెయిన్ రాకుండా ఉంటుంది కాబట్టి హోల్ గ్రెయిన్స్ అడ్వైస్ చేస్తాము. సో దాంతోపాటు అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ తీసుకోవచ్చండి. సో వాళ్ళు దే షుడ్ ప్యాంపర్ దెమ్సెల్స్. సో వాళ్ళంతా బాగా చూసుకోవాలి, వాళ్ళంతా మెడిసిన్స్ బాగా వేసుకోవాలి. థ్యాంక్ యూ.